క్రీస్తునందు ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేస్తున్నాను. జీవగ్రంథమందు వ్రాయబడే వారి పేర్లు నీతిమంతులవా అనీతిమంతులవా అనే అంశమును బ్రదర్ రాజు గారు వివరించుచుండగా ప్రార్థన చేసుకుందాం. దయగల్ల మా కన్న తండ్రి, నీ కుమారుని ద్వారా నీ పక్షంన నిలబడి మా సహోదరులు రాజుగారు జీవగ్రంథమందు వ్రాయబడే వారి పేర్లు నీతిమంతులవా అనీతివంతులవాను అంశంను వివరించుచుండగా కావలసినటువంటి జ్ఞానము నీ కుమారునికి దయచేయమని, అలాగే వింటున్న నీ పిల్లలకు వినువారై ఉండక ఆ మాటల ప్రకారం లేఖనాలను సరిచూసుకుంటూ నీ కొరకు బ్రతుకులాగున సహాయం చేయమని క్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. నేడు మన అంశం ఏమంటే లంచం. నేటి సమాజంలో లంచం అనే పదము చాలా ప్రాధాన్యతను సంతరించుకుందని మనకందరికీ తెలిసిన విషయం. ప్రతి డిపార్ట్మెంట్లో లంచం లేనిదే పనులు కావన్న విషయం కూడా అందరికీ తెలిసిన విషయం. రాజకీయ వ్యవస్థలో లంచం, రెవెన్యూ వ్యవస్థలో లంచం, న్యాయ వ్యవస్థలో లంచం. ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళి మన పని కావాలంటే కూడా లంచం లేనిది మన పనులు కావు. ఇలా ప్రపంచమంతటా కూడా లంచము ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పవచ్చు. కానీ ఈ లంచం అన్న పదాన్ని దేవుడు ఎంతవరకు దాన్ని అసహించుకుంటున్నాడు, ఎంతవరకు బైబిల్ దాన్ని సమర్థిస్తుంది అన్న విషయాలను బ్రదర్ రాజు గారి ద్వారా మనం విని నేర్చుకొని మన విశ్వాసాన్ని ప్రభులో కాపాడుకోవాలని ప్రభునామున మనవి చేస్తున్నాం. మంచిదండి. మరి దేవుని పిల్లలందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని పిల్లలందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మా కన్న తండ్రి, నీ యొక్క మాటలను నీవు రాయించినటువంటి గ్రంథములోని మాటలను మీ పిల్లలుగా నీ పక్షాన్ని నిలబడి మాట్లాడుచుండగా కావలసిన జ్ఞానమును వివేచన మరి నీ కుమారుడుగా నాకు దయచేసి నీ యొక్క నామానికి మహిమ తెచ్చుకునే విధంగా కృప చూపమని సమస్త ఘనత మహిమ ప్రభునికి చెల్లిస్తూ క్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, లూకాసు వార్త 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకునే ముందు అంశాన్ని తెలుసుకుందామండి. లంచము అన్నటువంటి అంశాన్ని మనం ధ్యానించుకుందామండి. లంచము అన్నటువంటి ఈ యొక్క అంశాన్ని మనం ఆలోచించినట్లయితే ఈరోజు ప్రపంచములో లంచం అన్నటువంటిది అగ్రస్థానంలో ఉందని, ఈ ప్రపంచాన్ని లంచం అన్నటువంటి ఒక మహమ్మారి అలుముకుందని, ఈ లంచముతో ప్రపంచంలో ప్రతి పని కూడా అతి సులువుగా త్వరలో చేయగలిగినటువంటి ప్రాధాన్యతలో సంతరించుకొని ఉన్నదని, ఈరోజు ఈ ప్రపంచాన్ని లేక మనము ఉంటున్నటువంటి మన దేశాన్ని ఆలోచించినట్లయితే మనకు అర్థమవుతుంది ప్రియమైన వారలారా. కనుక ఈ యొక్క లంచమును గురించి ఆలోచించే ముందు ఈరోజు మన దేశంలో మనము నివసిస్తున్నటువంటి మన ప్రాంతములో ఈ యొక్క లంచాన్ని ఆలోచిస్తే, ఈ లంచం యొక్క ప్రాధాన్యత గురించి ఇంట్రడక్షన్గా కొన్ని మాటల ముందు మనం ఆలోచించినట్లయితే, ఈరోజు దేశములో ప్రతి అధికారిని, ప్రతి ఒక్క ఉద్యోగిని, ప్రతి ఒక్క ఎమ్మెల్యేని, ప్రతి ఒక్క ఎంపీని
ఈరోజు ప్రజలు ఎన్నుకుంటున్నట్టుగా ఓట్లు వేసి మనం చూసినటువంటి విషయం ఇది. అయితే ఈ యొక్క రాజకీయ నాయకులు ప్రారంభంలో ఓట్లు వేసి గెలిపించుకునేటువంటి ఒక నాయకుడిని నుండి మనం ఈ లంచాన్ని ఆలోచిస్తే ఓటుకి లంచం ఇస్తున్నారు ప్రియమైన వర్లారా. అలా ఓటు వేయడానికి లంచం ఇచ్చినప్పుడే ఆ వ్యక్తికి పట్టం కట్టడం అన్నది, ఆ వ్యక్తిని గెలిపించడం అన్నది మనం చూస్తున్నాం. అలాగే మళ్ళీ ఈ యొక్క రాజకీయ నాయకులుగా మనం గెలిపించి అధికారంలో కూర్చోబెట్టిన తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ ప్రజలకు సంక్షేమాన్ని, ప్రజలకు సేవ చేయాలంటే మళ్ళీ ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి నిధుల నుండి మళ్ళీ ప్రజల మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా అక్కడ అసెంబ్లీలో పోరాడి మళ్ళీ కొన్ని స్కీమ్లు తెచ్చుకొని ప్రజల సంక్షేమం నిమిత్తం ఆ యొక్క మళ్ళీ స్కీమ్స్లో నుండి కాంట్రాక్ట్కి స్కీమ్స్ని అప్పగించి ఆ కాంట్రాక్ట్ నుంచి సగము డబ్బుని, సగం ధనాన్ని లంచం రూపంలో తీసుకుంటున్నట్టుగా ఈరోజు ఈ దేశంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మళ్ళీ ఒక ఎంపీని చూసినా, ఒక మంత్రిని చూసినా, ఒక ఎంఎస్సి పదవిలో ఉన్నటువంటి నాయకుడిని చూసినా, చివరికి వార్డు నంబర్ నుంచి ప్రెసిడెంట్ వరకు చూసినా ఈరోజు భయంకరమైనటువంటి లంచంలో మునిగి తేలుతున్నట్టుగా చూస్తున్నాం ప్రియమైన వర్లారా. అంటే ఎంతగా లంచం అన్నటువంటి మహమ్మారి, లంచం అన్నటువంటి యొక్క భయంకరమైనటువంటి ఒక విధానాన్ని మనం ఆలోచిస్తే నిజంగా ఎంతగా ఉందో ఆలోచిస్తున్నాం ప్రేమైన. అదేవిధంగా ఒక రాజకీయ నాయకుడు పార్టీ పెట్టి ఒక ఎంపీ టికెట్ ఇవ్వాలన్నా, ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలన్నా, లేదా ఒక ఎంఎస్సి టికెట్ ఇవ్వాలన్నా గెలవడానికి మళ్ళీ లంచం ఉంటుంది ప్రేమైన వర్లారా. ఫస్ట్ ఆ పార్టీ వ్యవస్థాపకుడికి లంచం ఇవ్వాలి. లంచం ఇవ్వండి మళ్ళీ ఒక సీటు ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎంఎస్సి కానీ రావడం లేదన్నటువంటిది మనం చూస్తున్నాం ప్రియమైన వర్లారా. ఆ లంచాన్ని మనం ఆలోచిస్తే కూడా మళ్ళీ నిజంగా ఒక ఎమ్మెల్యే సీటుకి 10 కోట్ల నుండి 50 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడు ప్రియమైన వర్లారా. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. అంటే ఒక ఎమ్మెల్యే కావాలంటే ఒక పార్టీ వ్యవస్థాపకుడికి 10, 20, 30, 40, 50 కోట్ల నుంచి డబ్బునిస్తే ఆ తర్వాత ఆ యొక్క నాయకుడు ఎమ్మెల్యేగా నిలబడినటువంటి ఒక నాయకుడు టికెట్ తెచ్చుకుని మళ్ళీ ప్రజలకి డబ్బు పంచాలి. అంటే దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్యే సీటుని తెచ్చుకుంటే ఆ ఎమ్మెల్యే సీటుని తెచ్చుకున్నటువంటి ఈ యొక్క నాయకుడు తిరిగి మళ్ళీ ఆ యొక్క ప్రజలకి సంక్షేమాన్ని అందించాలంటే మళ్ళీ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క డబ్బుని మళ్ళీ సంపాదించుకునే కార్యక్రమం గెలిచిన నాటి నుండి ఆరంభిస్తున్నాడు ప్రియమైన వర్లారా. అంటే ఎంతగా ఈ యొక్క లంచం అన్నటువంటి పదం, ఎంతగా ఈ లంచం అన్నటువంటి మహమ్మారి ఈ వ్యవస్థను అలుముకుందో ఒకసారి నిజంగా ఆలోచిస్తే అర్థమవుతుంది ప్రియమైన వర్లారా. అదేవిధంగా ఒక ఎంపీ సీటు ఇవ్వాలంటే కూడా ఈరోజు 100 కోట్లు ఖర్చు పెట్టండి గెలవడం లేదు, ఆ వ్యక్తి మనగడ సాధించడం లేదు అన్నటువంటిది ఇది రాజకీయ వ్యవస్థలో మనకు తెలిసినటువంటి నిజం. అలాగనే మళ్ళీ వీళ్ళందరినీ ఏలుతున్నటువంటి ఏలికలే ఎంత దయానీయమైనటువంటి పరిస్థితి. ఒక అధికారిని, ఒక ఉద్యోగస్తుని, ఒక మళ్ళీ ఈ వ్యవస్థనంతటిని కూడా పరిపాలించే వాళ్ళే నాయకులు, వాళ్ళే రాజకీయ నాయకులు అనుకున్నప్పుడు మళ్ళీ ఆ రాజకీయ నాయకుల కింద ఉన్నటువంటి వ్యవస్థ నైనా బాగుందా అని ఆలోచిస్తే ఆ వ్యవస్థ కూడా పాడైపోయింది ప్రియమైన వాళ్ళ. భయంకరమైనటువంటి లంచాలతో చూడండి, భయంకరమైనటువంటి ఒక పింఛని ముసలి వాళ్ళకి ఇవ్వాలంటే కూడా లంచం ఇవ్వంది పని కావడం లేదు ప్రియమైన వాళ్ళరా.
ఒక వృద్ధురాలు ఒక వృద్ధునికి మళ్ళీ సేవ చేయాలన్నటువంటి దృక్పథాన్ని, కనీస జ్ఞానాన్ని కూడా మరిచి లంచముతో మనిషిని పని చేస్తున్నారంటే ఎంతగా అలుముకుందో ఆలోచించాలి ప్రియమైన వర్లారా. కనుక రాజకీయ నాయకుల నుండి అధికారుల వరకు, అదేవిధంగా పోలీసు వ్యవస్థ, ఈరోజు దేశంలోనే పోలీసు వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉంది ప్రియమైన వర్లారా. మళ్ళీ పోలీసు వ్యవస్థలో కూడా అనేకమైనటువంటి లంచాలు లేనిది కేసులు కట్టాలన్నా, కేసులు కొట్టేయాలన్నా లంచముతో ముడిపడింది ప్రియమైన వర్లారా. అంటే ఈ యొక్క లంచం ఎంతగా ఉందో నిజంగా ఒక్కసారి దేవుడు మనందరినీ కలుగు చేసిన వాడు కనుక, మనందరినీ సృష్టించిన దేవుడు తన గ్రంథములో తన మాటగా తన భక్తుల ద్వారా ఈ ప్రపంచ వ్యవస్థను సరిచేయాలని ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం ప్రియమైన వర్లారా. లూకా సువార్త 3వ అధ్యాయము. సైనికులు అనే పదాన్ని ఒకసారి ఆలోచించాలి ప్రేమల. సైనికులు అంటే సైనికులు, రక్షక భటులు అంటే ఈరోజు ప్రథమ స్థానములు ఈ దేశ సమగ్రతని, ఈ దేశ యొక్క స్థితిగతులనన్నిటి లాండ్ ఆర్డర్ ద్వారా సరిచేసేటటువంటి వారుగా ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు డీజీపీ నుండి, ఎస్పీ నుండి, మళ్ళీ డిఎస్పి వరకు, మళ్ళీ ఇలా పోలీసు సామాన్యమైనటువంటి ఒక సైనికుని వరకు మనం ఆలోచిస్తే ఈరోజు మళ్ళీ ఎలా ఉందంటే లంచముతో మునిగి తేలుతున్నట్టుగా కనిపిస్తుంది ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఒక కేసును మళ్ళీ ఫైల్ చేయాలన్నా, ఒక కేసును కొట్టేయాలన్నా, లేదా ఒక్క పోలీసు అధికారిని లేక ఒక సైనికుని, ఒక పోలీస్ సామాన్యమైన పోస్టులో ఉన్నటువంటి ఒక పోలీసుని కేసు ఫైల్ చేయడానికి విచారణ నిమిత్తమై మళ్ళీ అక్కడికి వెళ్ళి పంపిస్తే కూడా అక్కడ కూడా లంచము లేనిది ఈ వ్యక్తి ఇక్కడ సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు ప్రియమైన వాళ్ళు. అంటే లంచం ఇస్తేనే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్పి కేసు ఫైల్ చేయించడం అన్నది మనం చూసాం. కనుక ఇలాంటి పరిస్థితులన్నిటినీ భక్తుడు గుర్తించి యోర్దాను నదిలో బాప్తీసం ఇస్తున్నటువంటి యోహాను గారు ఆలోచించి, ఆ యోహాను గారిలో నుండి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి ఒకసారి ఆ మాటని. సైనికులు బాప్తీసం ఇచ్చుచుండగా యోహాను దగ్గరికి వచ్చి సైనికులు వచ్చారు ప్రియమైన వాళ్ళ. సైనికులు ఎందుకు వచ్చారు? మేము చేస్తున్న పాపాలు, మేము చేస్తున్నటువంటి అతి ఘోరమైనటువంటి లంచం అన్నటువంటిది వారి హృదయంలో మళ్ళీ పశ్చాత్తాప గుణంతో మాట్లాడిపిస్తున్నటువంటి మాట ప్రియమైన వాళ్ళ. మేమేమి చేయాలి? మేము సైనికులుగా ఉన్నాం, రక్షణ వ్యవస్థను కాపాడుతున్నాం, రక్షణగా అనేక మందిని ఈ దేశమును లేక ప్రపంచాన్ని రక్షించేటటువంటి వారిగా ప్రథమ స్థానంలో ఉన్నటువంటి వారిగా ఉన్నాం అని మేమేమి చేయవాలని అడిగినప్పుడు అందుకు అతడు అనగా యోహాను గారు, మీరు ఎవరిని బాధ పెట్టకండి, ఎవని మీద అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందుడని వారితో చెప్పాను. అంటే ఈరోజు మనం దేవుని వాక్యం చెప్పినట్టుగా సైనికులు మేము ఏం చేయవాలని అతన్ని అడిగిరి. అందుకు అతడు ఎవనిని బాధింపకయు, అంటే బాధించేటటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఉన్నారా? ఓ కేసును ఫైల్ చేయాలన్నా, నేను అందుకే ముందు చెప్పాను ఈ విషయాలన్నీ కూడా. ఎవరిని మీరు బాధ పెట్టక, అంటే ఒక వ్యక్తి కేసు న్యాయాన్ని ఉన్నది ఉన్నట్టుగా కూడా కేసును కట్టించడానికి, అంటే ఆ వ్యక్తిని బాధ పెట్టే పరిస్థితిలో ఉన్నారన్నటువంటిది భక్తుడు తెలుసుకున్నాడు ప్రియమైన వాళ్ళారా. కనుక ఎవనిని బాధ పెట్టకయు, ఎవని మీద అపనింద వేయకయు, అంటే మంచివాడి మీద నేరాన్ని వేసి లంచం తీసుకొని మళ్ళీ ఆ వ్యక్తిని మీద అపనిందలేయడం అన్నటువంటిది మనం చూస్తున్నాం. ఈ లంచం వలన, లంచం తీసుకున్నందువలన
అలాగనే బాధ పెట్టే కార్యక్రమం. కేసు పెట్టిన తర్వాత లంచం తీసుకొని ఆ వ్యక్తి పడే బాధ ఎంతో ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఈ పోలీసు స్టేషన్ మాత్రమే కాక కోర్టులోకి వెళ్ళి ఆ కోర్టులో ఎన్నో వాయిదాలు, ఎన్నో మళ్ళీ పరిస్థితుల వలన బాధలకు గురవుతూ ఎంత భయంకరమైన పరిస్థితిలో సామాన్యుడు అనుభవిస్తున్నాడు ఒకసారి ఆలోచించాలి ప్రియమైన వాళ్ళారా. కనుక అదేవిధంగా ఇంకో వచనాన్ని చూసుకుందాం చూడండి. అది లూకా సువార్త 3:12 నుండి 13 వరకు. సుంకరులను బాప్తిసము పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవాలను సైనికులకైతే చెప్పావు. కనుక మేము సుంకాన్ని వసూలు చేసేటటువంటి వారం. వీళ్ళని ఏమంటాం? ఇంగ్లీష్లో ఈ పదాన్ని ఏమంటాం మనం ఒకసారి ఆలోచించండి. బిల్ కలెక్టర్ అంటే సుంకం. ఒక కొలాయికి పన్నే సుంకం ప్రియమైన వాళ్ళారా. పన్ను కట్టాలంటే ఆ పన్ను కొన్నిసార్లు ఒకవేళ సక్రమంగా లేకపోతే కూడా ప్రజలు కూడా లంచాన్ని ఇచ్చి కోలాయి పన్ను కట్టించుకోవడం, అదే సుంకం కట్టించుకోవడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఒక బిల్డింగ్ కట్టాలన్నా, ఒక బిల్డింగ్ కూల్చాలన్నా ఈరోజు అనేకమైనటువంటి లంచాలని ఆస్వాదిస్తూ ఈరోజు సుంకర్లు కూడా లంచకొండులుగా మారిపోయారు ప్రియమైన వాళ్ళరా. రక్షకులు కూడా లంచకొండులుగా మారిపోయారు ప్రియమైన వాళ్ళరా. అదేవిధంగా కిందికి చూడండి, వారికి కూడా ఏం చెప్పాడు? 13 అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాడు. అంటే లంచము ట్యాక్స్ ప్రభుత్వ అనుమతితో ఎంతైతే నీకు ప్రపోజల్లో ఉందో అది మటుకి తీసుకోవాలన్నాడు. అదేవిధంగా మళ్ళీ సైనికులు కూడా మీకు ఎంతైతే జీతము ప్రభుత్వము నిర్ణయించిస్తుందో వాటితోనే తృప్తి పొందాలన్నాడు. కానీ ఈరోజు లంచాన్ని విచ్చలివిడిగా ప్రపంచమంతా మళ్ళీ అలుముకొని లంచకొండులుగా మారిపోయారన్నటువంటిది మనం తెలుసుకున్నాం. అలాగనే దేవుడు బైబిల్లో మరొకసారి లంచంను గురించి ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 19 చూడండి ప్రియమైన వాళ్ళ. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. నీవు న్యాయమును తప్పి తీర్పు తీర్చకూడదు. పక్షపాతము చేయకూడదు. నీవు న్యాయమును తప్పి తీర్పు తీర్చకూడదు. అంటే న్యాయ వ్యవస్థ ఈరోజు ప్రపంచాన్ని శాసించేటటువంటి ముందులో ఉన్నటువంటిదిగా మనం ఈ న్యాయ వ్యవస్థని గమనిస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. ఈ న్యాయ వ్యవస్థ ఎలా ఉందట? నీవు న్యాయమును తప్పి తీర్పు తీర్చకూడదు. న్యాయమును తప్పి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వారందరికీ కూడా దేవుని వాక్యం ఎంతగా చెప్తుందో చూడండి ప్రియమైన వాళ్ళ. దేవుని ఆరాధించమని, దేవుణ్ణి ప్రార్థించమని, దేవుణ్ణి కొనియాడమని, దేవుని గురించి ఆలోచించమని కేవలం క్రైస్తవులకే చెప్పలేదు ప్రియమైన వాళ్ళారా. దేవుడు క్రైస్తవులు అంటే మార్పు చెందిన తర్వాత క్రైస్తవులుగా వాళ్ళు తీర్చిదిద్దబడ్డారు. కానీ క్రైస్తవులు కాకముందే ఈ ప్రపంచ వ్యవస్థ అంతా అందరికి ప్రభువై ఉన్నాడు గనక, అందరికి దేవుడై ఉన్నాడు గనక, అందరి మేలు కోరినటువంటి వానిగా, అందరినీ బాగు కోరినటువంటి వానిగా చెబుతున్నటువంటి మాటే ప్రియమైన వాళ్ళారా. ప్రతి మనిషి కూడా దేవుని కుమారుడు, ప్రతి స్త్రీ కూడా దేవుని యొక్క కుమార్తె, దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క సంతానం మనమందరం కూడా. అందుకనే దేవుడు ఈ విషయాలను గుర్తుపెట్టి ఈరోజు న్యాయ వ్యవస్థలో మనం చూస్తే ఇంకా చెప్పలేదు, కోటికి వెళ్ళే బదులు కాటికి వెళ్ళన్నటువంటి పెద్దల సామెత ఉంది ప్రియమైన వాళ్ళారా. కోటికి వెళ్ళామంటే ఇంక ఇక్కడ వెళ్ళినట్టంట, కాటికి వెళ్ళినట్టంట. అంటే కేసులను ఎంతగా నీరుగారుస్తూ, కేసులను ఎంతగా మళ్ళీ తప్పుడు త్రోవలో నడిపిస్తూ, కేసులను ఎంతగా తప్పుగా చిత్రీకరిస్తూ ఈరోజు
పందిని నంది చేస్తున్న నందిని పంది చేస్తున్నారు ప్రియమైన వాళ్ళారా న్యాయ వ్యవస్థలో. అందుకే న్యాయ వ్యవస్థకు సుప్రీం న్యాయ వ్యవస్థ కన్నా అధునాతమైనటువంటి న్యాయమును గురించి చెప్పేవాడు దేవుడు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే ప్రతి మనిషికి న్యాయం తెలుసు అనుకొని వెరనెలుగుతున్నారు, ఇదే న్యాయం అనుకుంటున్నారు, లంచాలకు అలవాటు పడి. కానీ దేవుడు గమనిస్తున్నాడు నీ స్థితిగతులన్నీ, నీ కదలిక అంతా కూడా దేవుడు గమనిస్తున్నాడని సుప్రీంకోర్టు జడ్జి నుండి సామాన్యమైనటువంటి జడ్జి వరకు న్యాయముని చెప్పే ప్రతి న్యాయ వ్యవస్థ వరకు దేవుడు చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. న్యాయమును నీవు తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతముతో చేయకూడదు, అది కూడా పక్షపాతంతో. ఏమన్నాడు మళ్ళీ ఏమన్నాడు మూడోది లంచము నీవు పుచ్చుకోకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కనులకు గుడ్డితనము కలుగుజేయను, నీతివంతుల మాటలకు అపార్థము పుట్టించును. ఈ లంచం ఎలా ఉందంట? 3 రకాలు చెప్పాడు ప్రియమైన వర్లారా. న్యాయమును తప్పి తీర్పు తీర్చకూడదు, మొదటిది. పక్షపాతంతో తీర్పు తీర్చకూడదు, మూడోది లంచము పుచ్చుకొనకూడదు. ఈ న్యాయ వ్యవస్థకి కూడా దేవుడు చెప్పిన హెచ్చరిక ప్రియమైన వాళ్ళారా. దేవుడు నేర్పుతున్నటువంటి మేలుకరమైనటువంటి దేవుని యొక్క వాక్కు ప్రియమైన వాళ్ళారా. కనుక ఒకవేళ ఈ మూడిటిని దేవుడు చెప్పిన సూత్రాలను వదిలి ఒకవేళ లంచాన్ని తీసుకుంటే ఏమంటున్నాడు? జ్ఞానుల కనులకు గుడ్డితనము కలుగు చేస్తుంది. ఎంతోమంది ఈ యొక్క లంచము తీసుకుంటుండగా నీవు చూసే కోట్లకు అధిపతివై కావచ్చు, కానీ ఎంతోమంది జీవితాలు స్థితిగతులన్నీ కూడా దయానీయమైనటువంటి పరిస్థితులు. జ్ఞానులకు గుడ్డితనం కలుగు చేస్తుంది. జ్ఞానులను కూడా తలకిందులు చేసేటటువంటి పరిస్థితుల్లో నీ ప్రవర్తన అంతా ఉంటుంది. అలాగనే అంటున్నాడు చూడు, నీతివంతుల మాటలకు అపార్థము పుట్టిస్తుంది తీర్పులు. చూడండి, యథార్థ పరులు కూడా కోర్టులో కేసులు వేసి తిరిగి ఆ కోర్టులో కేసులు సరిగా న్యాయం జరగనప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రియమైన వారు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకాలు పోతున్నాయి ప్రియమైన వాళ్ళారా. అంటే ఎంతగా లంచం వలన జరుగుతున్నటువంటి దయానీయమైన పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచించాలి ప్రియమైన వాళ్ళారా. మనం ఆలోచిస్తున్నాం కనుక చూడండి. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. ద్వితీయోపదేశకాండం చూడండి, దేవుడు ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడు చూడండి. నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకొనువాడు శాపగ్రస్తుడని ఇవన్నీ గుర్తించండి అంటున్నాడు దేవుడు. నిర్దోషి అంటే ఒక కేసుని ఏండ్ల తరబడి ఛేదించాలంటే కూడా న్యాయ వ్యవస్థ ఛేదించుతున్నప్పుడు ఏం చేయాలి? నిజంని పసిగట్టాలి. నిజాన్ని పసిగట్టేటటువంటి అధునాతనమైనటువంటి జ్ఞానము న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయమూర్తులకు ఉండాలి అన్నాడు ప్రియమైన వారలారా. ఎందుకంటే చదువుకొని ఏదో పై జ్ఞానంతో ఆలోచించి ఒకవేళ న్యాయ సింహాసనంలో తీర్పు తీర్చేటటువంటి న్యాయవాదులుగా అయినారనుకో, ఎంతోమంది జీవితాలు దుర్భరమైనటువంటి జీవితాలుగా మార్చే అవకాశం ఉంది. కోలుకోలేని దెబ్బతీసే అవకాశం ఉంది. వాళ్ళని జీవితంలో మళ్ళీ భయంకరమైనటువంటి మానసికంగా గురి చేసే పరిస్థితి ఉంది ప్రియమైన వాళ్ళారా. కనుక న్యాయం అన్నటువంటిది ఎలా ఉండాలంటే నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచం పుచ్చుకొనకూడదు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయమూర్తులు అని చెబుతూ, అదేవిధంగా ఏమన్నాడు? మళ్ళీ మనుషులు మనము కూడా దేవుని పిల్లలు అయినటువంటి వారు, ప్రాముఖ్యంగా క్రైస్తవులు, ఒకవేళ నిర్దోషి మన మధ్యలో ఉన్నట్లయితే, యథార్థపరుడు మన మధ్యలో ఉన్నట్లయితే, నిజము పలుకువాడు మన మధ్యలో నివసిస్తున్నట్లయితే మనం ఏం చేయాలంట? అట్టివానికి ప్రాణహాని తలపెట్టకూడదు ప్రియమైన వాళ్ళారా. ఒకనాడు యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని
సాక్షాత్తు మీ అందరినీ రక్షిస్తానన్నటువంటి వచ్చినటువంటి వాడైనటువంటి రక్షకుణ్ణి 30 వెండి నాణ్యాలు లంచం తీసుకొని అప్పగించాడు ప్రియమైన వాళ్ళారా. ఒకవేళ అలాంటి పరిస్థితి మనలో కూడా ఉందో ఒకసారి ఆలోచించాలి. వాక్యం వింటున్నాం, అలాంటి జీవితంలో మనం కూడా ఉన్నామా ఒకసారి ఆలోచించుకోవాలి మనల్ని మనమే. ఎందుకంటే అతడు లంచము తీసుకున్నాడు, లంచము తీసుకొని అతడు బాగుపడలేదు. తీసుకొని అప్పగించినటువంటి యేసుని ఈ భూమి మీద బ్రతికించనీయకుండా చంపేసేటటువంటి పరిస్థితి దాపరించి వల్ల, అంటే లంచం వలన జరుగుతున్నటువంటి పరిస్థితి, లంచం వలన జరుగుతున్నటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులను మనం ఆలోచిస్తే ఎంత భయాందోళనగా ఉన్నావో ఒకసారి ఆలోచించండి ప్రియమైన. అందుకే అన్నాడు భక్తుని ద్వారా మాట్లాడుతూ మోషే గారి ద్వారా ద్వితీయోపదేశకాండాన్ని రాయిస్తూ దేవుడు ఏమంటాడు, నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకొనివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేననవలన. వాడు శాపగ్రస్తుడు. ఈరోజు మనము కూడా ఎలా ఉన్నాం, మన జీవితం ఎలా ఉంది? దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, దేవుని పాటలు పాడుతున్నాం, దేవుని గురించి సమాజంలో దేవుని పిల్లలుగా చలాన అవుతున్నాం. కానీ ఇలాంటి పరిస్థితులు మనలో ఉన్నా, ఒకవేళ ఉంటే యూద ఇస్కరియోతుకి మనకు తేడా ఏంటో చెప్పండి. యూద ఇస్కరియోతు అట్టి మనుషుడు పుట్టి ఉండని ఎడల మేలని సాక్షాత్ యేసుక్రీస్తే అన్నాడు. ఎంతగా ప్రేమించాడో తెలుసా? నిర్దోషి నీతివంతుడు పరిశుద్ధుడు ని అప్పగించాడు ప్రేమైన వర్లారా. అదేవిధంగా చూడండి ఇంకో కీర్తనల గ్రంథం. ఇంతవరకు దుష్టులే ఇలాంటివన్నీ చేసేది. ఒక యూద ఇస్కరియోతు దుష్టుడు, ఒక సైనికులు ఇలాంటి లంచాన్ని పొందుకొని న్యాయముని అబద్ధాన్ని న్యాయం చేసేటటువంటి వారిగా కేసులు ఫైల్ చేసేటటువంటి వారిగా, ఒకవేళ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వారు శాపగ్రస్తులని చెబుతూ, ఒకవేళ న్యాయమును తప్పుగా తీర్చేటటువంటి వాడుగా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయమూర్తులు కూడా ఒకవేళ ఉన్నట్లయితే వారు కూడా శాపగ్రస్తులే ప్రియమైన వర్లారా. కనుక చూడండి కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. కీర్తనకారుడు ద్వారా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 5వ వచనం, తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడు కదల్చబడడు అన్నటువంటి మాట ఉంది. అంటే బాప్తీసము తీసుకొని చర్చికి వెళుతూ దేవుని గురించి సమాజములో ఉన్నతమైనటువంటి ఔన్నత్యంతో ప్రకటించేటటువంటి వారిగా మన జీవితం వలన కూడా ప్రకటన జరుగుతుంది. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు చెప్పినటువంటి క్రియలు ఎంత గొప్పవో. కనుక మన జీవితం వలన కూడా మనం పత్రికలుగా కూడా సమాజానికి మన జీవితమే ఆదర్శవంతంగా ప్రకటిస్తుంది ప్రియమైన వాళ్ళ. సేవకుడు మాత్రమే కాదు ప్రకటించేది. కనుక మనం ఆలోచిస్తే దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం మనం బ్రతకాలి. నీతివంతుడైనటువంటి వాడు ఎలా ఉంటాడంట, నిరపరాధిని చెరుపుటకు లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూ కదల్చబడడు అన్నటువంటి మాట దేవుడు చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. అంటే లంచము ఎంత మాత్రం తీసుకోవడానికి వెళ్ళేది. ఒకవేళ లంచం మనం తీసుకున్నామంటే మనం శాపగ్రస్తులమైన ఉన్నాం ప్రియమైన వాళ్ళ. ఒక్కొచ్చినాన్ని చదువుకుందాం. అదేవిధంగా 15వ అధ్యాయం అది కీర్తనల గ్రంథం 1 నుంచి 4 వరకు ముగించుకుందాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందె మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవానిగా ఉంటాడు. అతన్ని సన్మానించేటటువంటి గొప్ప జీవితం జీవించేటటువంటి వానిగా ఉంటాడు. దేవుణ్ణి నమ్మిన భక్తుడు నీతివంతుడు. కనుక నీతివంతులమైనటువంటి మనం ఇలాంటి లంచాలని ప్రోత్సహించకూడదు, ఇలాంటి లంచాలను తలగకూడదు. ఇలాంటి లంచాలు తీసుకుంటున్నటువంటి వారికి దేవుని వాక్యము ద్వారా హెచ్చరిస్తూ వారిని కాపాడుకుంటూ
దేవునిలో మెలిగించాలని, దేవునిలో కాపాడాలని తెలియచేస్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, లంచం అన్నటువంటి మళ్ళీ అంశం చేత నీ పిల్లలకు నీ మాటల్ని చెప్పాను. ఆ లంచము ఎంత దుర్భరమైనటువంటి జీవితానికి గురి చేస్తుందో, మరి అనేక మంది అధికారుల పట్ల, న్యాయవాదుల పట్ల, సుంకం తీసుకుంటున్నటువంటి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ పట్ల కూడా నీ పిల్లలకు చెప్పాను. మళ్ళీ అదేవిధంగా నిర్దోషి పట్ల ఎలాంటి ప్రాణహానిలు, ఎలాంటి దుర్భరమైన జీవితంలోకి గురి చేస్తుంది లంచం అన్నటువంటి మహమ్మారి అన్నటువంటి నీ పిల్లలకు విషదీరికంగా చెప్పాను. విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని చెబుతున్న నాకు, వింటున్న నీ పిల్లలకు దయచేయమని క్రీస్తు పేరటే ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.